పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ పార్టీలో చేరుతున్నాడో ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చిందో కూడా కాస్త అయమయంలో జనం కూడా పడుతున్న పరిస్థితి. ఎందుకంటే రాత్రికి రాత్రే కండువాలు మారిపోతున్నాయి. అధికార ప్రతిపక్షం తేడా లేకుండా పార్టీలో చేరికలంతా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుదేలవడం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది చేరికలవడం కావచ్చు, అటు కేంద్రంలో అధికార పార్టీలో బీజేపీలో కూడా చాలా మంది సిట్టింగ్ స్థానాలు ఉన్నటువంటి ఎంపీలు కూడా పోవడం చాలా చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ ఎవరికి టికెట్ అనౌన్స్ చేసి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించినటువంటి స్థానాలు ఎన్ని, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? ఎందుకంటే ప్రస్తుతం కోడమల్లో ఉంది. మరొక వారం రోజుల్లో చాలా క్రియాశీలకంగా ఎన్నికల ప్రచారం ఊపందుకునే అవకాశం కూడా ఉంది. ఒకసారి కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇటుగా ఇది పార్టీలకు సంబంధించి ప్రధాన పార్టీలు ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క జాబితా. ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నారని చూస్తే కనుక ఆదిలాబాద్ నుంచి కొంత ఇక్కడ ఎల్లో కలర్ మార్కున్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ విషయంలో కొంత స్పెక్యులేషన్స్, అంటే ఈ వార్తలు సంబంధించి బయట అధికారికంగా ఖరారైనట్టుగా వార్తలు వస్తాయి. ఇంకా అధికారికంగా పార్టీ అయితే అనౌన్స్ చేయలేదు. సో అందుకే ఎల్లో మార్కులు ఉండడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా అధికారికంగా బీఆర్ఎస్ను బీజేపీ ప్రకటించే స్థానాలు. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్ సెగ్మెంట్ నుంచి, ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి డాక్టర్ సుమలత పేరు పరిశీలన ఉంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖరారైందని చెప్పాలి, అధికారికంగా ప్రకటన కాలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని బీజేపీ తమ పార్టీలో చేర్చుకొని టికెట్ ప్రకటించింది. సో ఇది ఒక బిగ్గెస్ట్ ఒక బీఆర్ఎస్ పార్టీకి కుదుపు అని చెప్పాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ గతంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆత్రం సక్కుని అక్కడ ప్రస్తుతం ఎంపీగా ప్రకటించింది. ఆయన ఇటీవల కాలంలో ఎమ్మెల్యేగా కూడా టికెట్ రాకుండా పోయింది ఆసిఫాబాద్ నుంచి. సో ఆ స్థానం నుంచి ఆయనకి టికెట్ రాలేదు. కోవలక్ష్మికి టికెట్ వచ్చింది, టికెట్ ఆయన గెలుపొందడం జరిగింది. సో ఆయనకి ఎంపీగా టికెట్ ప్రకటించింది ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ. తర్వాత పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేరు ప్రస్తావనకు వస్తుంది. గడ్డం వంశీ, వివేక్ కుమారుడు గడ్డం వంశీకి పేరు ప్రస్తావనకు వస్తుంది, దాదాపు ఖరారైందని చెప్పాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి గోమాస శ్రీనివాస్ని తమ పార్టీలో చేర్చుకొని వెంటనే టికెట్ ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. ఇక నిజామాబాద్ నుంచి టి జీవన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తుంది కాంగ్రెస్ పార్టీలో, దాదాపు ఖరారంటే చెప్పుకోవాలి. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక ధరంపూర్ అరవింద్ బీజేపీ పార్టీ గతంలో సిట్టింగ్ స్థానం నుంచి ఆయన మరోసారి తిరిగి బరిలో ఉండబోతున్నారు. సో ఇక బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, ఇటీవల కాలంలో నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది బాజిరెడ్డి గోవర్ధన్. ఇక ఆయనకి మరోసారి నిజామాబాద్, ఇక్కడ కవితను తప్పించడం జరిగింది. గతంలో 2019లో 14లో కవిత ఎంపీగా 2014లో గెలుపొందడం కావచ్చు, 2019లో పోటీ చేసి ఓడిపోవడం కావచ్చు, ఈ సేమ్ పార్లమెంట్ నుంచి జరిగింది. సో ఈసారి కవితను అక్కడ తొలగించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఇక తర్వాత మెదక్ నుంచి నీలం మధు పేరు దాదాపు ఖరారైనట్టు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ తర్వాత బీజేపీ నుంచి రఘునందన్ రావు, గతంలో కూడా ఆయన దుబ్బాక నుంచి అసెంబ్లీ సెగ్మెంట్కి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఉప ఎన్నికల్లో గెలుపొంది సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. 2019లో సైతం ఆయన మెదక్ నుంచి పార్లమెంటరీగా పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. ఈసారి మరోసారి పరీక్షించుకోబోతున్నారు రఘునందన్ రావు. ఇక బీఆర్ఎస్ నుంచి ఇంకా ప్రకటన రాలేదు, క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. సో ప్రధానంగా అక్కడ ప్రకటన రాలేదు కాబట్టి ఇక్కడ సింగిల్ సైడెడ్గా, అంటే అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి రఘునందన్ రావే సింగిల్ సైడెడ్గా అక్కడ ఉన్నారు. ఇక నీలం మధు కొంత పావులు కలుపుతున్నప్పటికీ అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. ఇక తర్వాత మల్కాజ్గిరి నుంచి, ఇది కూడా చాలా క్రియాశీలకమైనటువంటి నియోజకవర్గం, చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం అని చెప్పాలి, చాలా ప్రైమ్ నియోజకవర్గం. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించడంతో కొంత ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈటల రాజేందర్ బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్లో చేరిన రాగిడి లక్ష్మారెడ్డిని అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి. మరి ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి పేరు వినబడుతోంది కాంగ్రెస్ పార్టీ నుంచి, కొంత స్పెక్యులేషన్స్ వస్తుంది, దాదాపు ఖరారైనట్టుగా చెప్పాలి. మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇక సికింద్రాబాద్ నుంచి మొన్నటి వరకు బొంతు రామ్మోహన్ పేరు ప్రస్తావనకు వచ్చింది, జిహెచ్ఎంసీ మాజీ మేయర్ పేరు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ దానం నాగేందర్ చేరికతోని కొంత సిచ్యువేషన్ మారిపోయింది. దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇక్కడ సునీత మహేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీయే. సో ఇద్దరు కూడా దాన నాగేందర్ పేరు ప్రస్తావనకు వస్తుంది. దాన నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, ఒక వార్తలు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆయన దాదాపు ఖరారైనట్టుగా చెప్పాలి. ఇక బీజేపీ నుంచి కిషన్ రెడ్డి తెలిసిందే, ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేయలేదు. గతంలో తలసాని సాయి కిరణ్ యాదవ్ పోటీ చేసినప్పటికీ ఇప్పుడు అనౌన్స్ చేయలేదు పార్టీ ఇంకా. ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున షానవాజ్ పేరు ఖరారైనట్టుగా చెప్పాలి, దాదాపుగా ఖరారైనట్టుగా చెప్పాలి. తర్వాత
బీజేపీ నుంచి మాధవిలత, తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ స్థానాన్ని కూడా పెండింగ్ లో ఉంచింది. బీఎస్పీతో పొత్తుల భాగంగా బీఎస్పీకి స్థానం కట్టబెడతారని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో బీఎస్ పార్టీకి ఎవరైతే పొత్తు పెట్టుకుంటారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బీఆర్ఎస్ లో చేరడంతో ఆ స్థానం గురించి బీఆర్ఎస్ అభ్యర్థి ఉండబోతున్నారు ఎవరైనా కూడా. సో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎవరు ప్రకటిస్తారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక చేవెల నుంచి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 రోజుల క్రితమే కాంగ్రెస్ లో చేరిపోయారు. సో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తాం పోటీ చేయనప్పటికీ కూడా నిరాకరించి, నాకు టికెట్ వద్దు బీఆర్ఎస్ నుంచి నిరాకరించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సో ఆయనకు దాదాపుగా ఖరారైనట్టుగానే వార్తలు వస్తున్నాయి. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీని అభ్యర్థిగా ఉన్నటువంటి సిట్టింగ్ స్థానం కూడా అది కూడా. సో సిట్టింగ్ స్థానం ఉన్నటువంటి ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు చేవెల నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ, ఇక బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్. అసెంబ్లీ ఎన్నికల ముందే టీడీపీ నుంచి ఆయన బీఆర్ఎస్ లో చేరిపోయారు. టీడీపీ పార్టీ నుంచి ఆయన బీఆర్ఎస్ లో చేరిపోయారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేస్తారు ఆయన. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చేవెల ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. ఇక నాగర్ కర్నూలు నుంచి దాదాపుగా మల్లురావు పేరు ఖరారని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక బీజేపీ నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైనటువంటి పోతుగంటి రాముల్ని, ఆయన కుమారుడు జడ్పీ చైర్పర్సన్ పోతుగంటి భరత్ని బీజేపీలో చేర్చుకొని బీజేపీ టికెట్ కేటాయించింది. ఇక బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నాగర్ కర్నూలు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిందని చెప్పాలి. ఆ తర్వాత జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేరు దాదాపు ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ, కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక బీబీ పాటిల్ బీజేపీ, ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంకా సస్పెన్స్ అని చెప్పాలి జహీరాబాద్ నుంచి. ఇక మహబూబాద్ గాలి అనిల్ కుమార్ ప్రకటించింది ఇక్కడ గాలి అనిల్ కుమార్ పేరు ప్రకటించేసింది పార్టీ. సో జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ వర్సెస్ బీబీ పాటిల్ వర్సెస్ గాలి అనిల్ కుమార్ గా అక్కడ వార్ కొనసాగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన గాలి అనిల్ కుమార్ ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. ఇక్కడ పార్టీ కూడా టికెట్ అనౌన్స్ చేసింది జహీరాబాద్ నుంచి. ఆ తర్వాత బీబీ పాటిల్ విషయానికి వస్తే బీబీ పాటిల్ కూడా బీఆర్ఎస్ ఎంపీ ఆయన సిట్టింగ్ స్థానం అయినప్పటికీ బీజేపీ పార్టీ తన పార్టీలో చేర్చుకొని వెంటనే 2 రోజుల మొదటి లిస్టులోనే బీబీ పాటిల్ పేరు ఖరారు చేయడం జరిగింది. ఆ తర్వాత మహబూబాద్ నుంచి బలరాం నాయక్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక సీతారాం నాయక్ విషయానికి వస్తే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ని బీజేపీ పార్టీలో చేర్చుకొని బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక సిట్టింగ్ స్థానంలో మరోసారి మాలోత్ కవితను పరీక్షిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక తర్వాత నల్గొండ నుంచి కేవలం రఘువీర్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ తరఫున కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇంకా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా సస్పెన్షన్లో ఉన్నాయి. తర్వాత మహబూబ్ నగర్ నుంచి చెల్ల వంశేంద్ర రెడ్డి కన్ఫర్మ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత బీజేపీ నుంచి డీకే అరుణ, ఇంకా ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ కాస్త పెండింగ్లో ఉంచింది స్థానాన్ని. ఆ తర్వాత కరీంనగర్ నుంచి బండి సంజయ్ బీజేపీ, బీఆర్ఎస్ నుంచి వినోద్ రావు ఇద్దరు మాత్రమే కన్ఫర్మేషన్ అయ్యారు. ఇద్దరు కూడా బీజేపీ నుంచి కరడుగట్టిన బండి సంజయ్, తర్వాత బీఆర్ఎస్ నుంచి వినోద్ రావు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో ఉంది స్థానం కూడా. ఇక భువనగిరి కూడా కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో ఉంచింది, బీఆర్ఎస్ కూడా పెండింగ్ లో ఉంది. ఏకైక వ్యక్తి బూర్ నర్సయ్య కూడా మాత్రమే ప్రకటించబడ్డాడు కూడా బీజేపీ నుంచి. సో గతంలో మాజీ ఎంపీ అయినా అదే స్థానం నుంచి 2014లో గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత వరంగల్ నుంచి అటు బీజేపీ కాంగ్రెస్ కాస్త సతమతం అవుతున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యాన్ని ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఖమ్మం నుంచి దాదాపుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కొంత సతమతం అవుతున్నాయి, బీజేపీ కాంగ్రెస్ కొంత సతమతం అవుతున్నప్పటికీ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి నామ నాగేశ్వరరావుని మరోసారి ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. అయితే పార్టీల పరంగా మనం చూస్తే కనుక ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తన పార్టీలో చేర్చుకుంది. తర్వాత దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు. సో వీళ్ళంతా కూడా ముగ్గురు నాయకుల్ని, ఇద్దరు సిట్టింగ్ స్థానానికి సంబంధించినటువంటి అది రంజిత్ రెడ్డిని కావచ్చు. ఆ తర్వాత మరొక వ్యక్తి ఎవరు బోర్లకోట వెంకటేష్ నేత. సో బోర్లకోట వెంకటేష్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ నాకు టికెట్ కేటాయించడం లేదు, టికెట్ నిరాకరించడం జరిగింది. అక్కడ ఆ స్థానంలో గడ్డం వంశీకి టికెట్ కేటాయిస్తున్నారు. అయితే సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చేవెల్ రంజిత్ రెడ్డికి మాత్రం ఒకరికి టికెట్ కేటాయించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. సో మొత్తం కొత్తగా చేర్చుకున్న ముగ్గురు నాయకులకి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తోంది. అది రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, సునీతా మహేందర్ రెడ్డి. ఇక నీలమ్మద్ అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్లోకి వచ్చి టికెట్ రాకపోవడంతో బీఎస్పీలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి పెద్దగా కన్సిడరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేరికల అంశం. ఇక దాదాపుగా ప్రకటించినటువంటి ఈ 14 స్థానాల్లో ఏది నల్గొండ, వరంగల్, ఖమ్మం మినహా 14 స్థానాల్లో వీళ్ళు 5గురిని ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చుకున్న వాళ్ళే. అది నగేష్ బీఆర్ఎస్ పార్టీ, గోమా శ్రీనివాస్ కాంగ్రెస్, తర్వాత పోతుగంటి భరత్ బీఆర్ఎస్, బీబీ పాటిల్ బీఆర్ఎస్, సీతారాం నాయక్ బీఆర్ఎస్. సో 4 బీఆర్ఎస్, ఒక కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ నుంచి బీజేపీలోకి చేర్చుకున్న మరుసటి క్షణమే వాళ్ళకి టికెట్ ప్రకటించడం జరిగింది.
ఇక బీఆర్ఎస్ పార్టీలో చేరిక ఉంచితే ఉన్న వాళ్ళే ఇతర పార్టీలకు పోయే పరిస్థితి కనబడుతుంది. చేరిక అంటే ఒకే ఒక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే బీఎస్పీ పార్టీని రాజీనామా చేసి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన చేరిపోయారు. బీఎస్పీతో మొదట పొత్తు అన్నారు, కానీ తర్వాత పూర్తిగా బీఎస్పీ పార్టీ రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరిపోయారు. ఇది ఎవరు ఏ పార్టీ నుంచి పోటీలో ఉండబోతున్నారు, ఏ రకంగా స్పెక్యులేషన్స్ మారుతున్నాయి, రాజకీయంగా ఎవరు ఏ పార్టీ కండువా వేసుకున్నారు, ఏ పార్టీ కండువా వేసుకున్న తర్వాత టికెట్ వచ్చింది అనే అంశానికి సంబంధించి సో ఇవన్నీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంకా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మరొక 4 స్థానాలకు టికెట్లకు సంబంధించి కొంత విభేదాలు కొనసాగుతున్నాయి, కొంత వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక ఈ యొక్క 9 స్థానాలకు సంబంధించి కూడా కొంత స్పెక్యులేషన్ నడుస్తున్నాయి. కేవలం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన స్థానాలు 4 స్థానాలే. సురేష్ శెట్కర్, బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, చెల్ల వంశేంద్ర రెడ్డి. సో 4 స్థానాలు మాత్రం అధికారికంగా ప్రకటించేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ విషయానికి వస్తే 14 స్థానాలు ప్రకటించింది బీజేపీ పార్టీ. ఇక తర్వాత 11 స్థానాల్లో బీఆర్ఎస్ ప్రకటించింది. సో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కొంత ఈ యొక్క టికెట్ల ప్రకటన విషయంలో వెనుకంజలు ఉన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఇంకెంత మేరకు రాజకీయ సమీకరణ మారబోతున్నాయి, ఆ పార్టీలను బలపరిచే వ్యక్తులు ఎవరు రాబోతున్నారు, ఇతర పార్టీల నుంచి ఎంతమంది తమ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చూద్దాం. అప్డేట్స్ కొనసాగుతున్నట్టు